వీడియో నిన్న ఆదివారం కదా నాన్ వెజ్ వండాను. అయితే మా ఇద్దరి కోసమే వండాను నాన్ వెజ్. అందరికి తేలేదు, వాళ్ళే వండుకుంటారులే ఈరోజు అని అన్నారు పొద్దున. కానీ పాపం ఎక్కడ వీలైంది, నేను పొద్దున బోండాలు చేసి పంపించాను. వీలు కాలే వాళ్ళకి, పొద్దుటి నుంచి బిజీగా ఉన్నారు, వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇక వంట చేసుకోలేదు కదా అని మా ఇద్దరి కోసం తెచ్చింది. మనం ఏం తిన్నా సరే పాపం పిల్లలు పనిచేస్తారు కదా అని నేను బాక్స్ పట్టుకొని నేను వెళ్ళేసరికి మా ఆయన ఏం చేశారంటే బిర్యానీ తెప్పించి తినిపించిండ్రట. ఎందుకు అలా తెప్పించారు అంటే ఇద్దరి కోసమే వంట చేశా కదా, ఇక ఎందుకు అని వాళ్ళకి బిర్యానీ తెప్పించి తినిపించారట. ఆయన నేను ఒకలాగానే ఆలోచించాము. తను పొద్దున టిఫిన్ తినలేదు, మధ్యాహ్నం అన్నం తినలేదు, కానీ వాళ్ళ కోసం అయితే బిర్యానీ తెప్పించారు. నేనేమో మనం తింటేంది తినపోతేంది తర్వాత వండుకొని తినచ్చు, వాళ్ళు పని చేస్తారు కదా అని నేను ఈ బాక్స్ పట్టుకొని పోయేసరికి మేడం మాకు సార్ బిర్యానీ తెప్పించాడు, మేము తిన్నాము, సార్ మాత్రం తినలేదు అని చెప్తుండ్రు పిల్లలు. అది కథ, అలా జరిగింది. ఇద్దరము ఒకటేలాగా ఆలోచించాము. పనిచేసే వాళ్ళైతే తినని మనకు ఎందుకులే తర్వాత చూద్దాము అనే ఆలోచన ఇద్దరిది ఒకలాగానే అయింది. ఇది కథ. తను మాత్రం 4 గంటలకు వచ్చి తిన్నారు ఇంట్లో. పనిచేసే వాళ్ళ కడుపు నిండా తింటేనే కదా